ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ రెండవ నోటిఫికేషన్ యాక్చువల్లీ రావాల్సి ఉండేది. కానీ వాళ్ళైతే ఈ 2025లో నోటిఫికేషన్ అనేది రెండవ నోటిఫికేషన్ అనేది విడుదల చేయరట. మనకు 2026లో కొత్త నోటిఫికేషన్, కొత్త పోస్టులు, కొత్త షెడ్యూల్ అన్ని కూడా మనకు రిలీజ్ చేయబోతే జరుగుతుంది. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 2026, అంటే మనకు 2026లో మొదటి నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో మాత్రం చాలా అంటే చాలా పోస్టులు, ఎక్కువ పోస్టులు ఉంటాయి. సుమారుగా 52,000 నుంచి 55,000 వరకు పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈ 2025లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. సెకండ్ నోటిఫికేషన్ ఈ పోస్టులు ఇవి సుమారుగా 20,000 పోస్టులు ఉంటాయి. అండ్ మనకు జనవరిలో రిలీజ్ చేసే పోస్టులు 20 నుంచి 25,000 పోస్టులు, మొత్తం కూడా కలిపి 50,000 పోస్టులు మనకు ఒకటేసారి రిలీజ్ చేస్తారని మనకు అఫీషియల్ గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో కంప్లీట్ గా నోటిఫికేషన్ గురించి, నోటిఫికేషన్ ఏమైనా చేంజెస్ చేస్తారా అన్ని కూడా నేను క్లియర్ గా లాస్ట్ వరకు క్లియర్ గా పిన్ టు పిన్ చెప్తాను. కాబట్టి 8 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది వీడియో. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓపెన్ అవుతున్నాయి కదా, మీ అందరికి తెలిసిందే. దానికి సంబంధించి కూడా నేను అన్ని అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటున్నాను మన ఛానల్లో. ఇంకెవరైనా జాయిన్ కాలేదో మన టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. ఈ 2 లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇక మనకు యాక్చువల్లీ మనకి ఏది జూలైలో రావాల్సి ఉంది నోటిఫికేషన్, కానీ ఐటీ 2.0 వల్ల మనకు పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. దేనికి ట్రాన్స్ఫర్స్ అనేది ఎఫెక్ట్ అయింది. ట్రాన్స్ఫర్స్ అనేది మనకు రీసెంట్లీ రిలీజ్ చేసారు అఫీషియల్ గా. మనకు నవంబర్ ఫస్ట్ వీక్ లో ట్రాన్స్ఫర్స్ పోర్టల్ ఆల్రెడీ నిన్న ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లలో ట్రాన్స్ఫర్ అనేది దాదాపు 1.5 మంత్ అయితే జరుగుతుంది. నెల నుంచి నెల దాకా జరుగుతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను అన్ని కూడా నేను. అండ్ మనకు ఏదైతే ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్ని కూడా మనం గ్యాదర్ అయితే చేస్తారు. ఆ తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అన్నమాట. కాబట్టి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జనవరి సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. అండ్ అప్లికేషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ గా మీరు నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి చూడండి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అనేది. సింపుల్ గా మీకు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు సాలరీ వచ్చేసి 20 నుంచి 25,000 అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ గురించి. ఈ నోటిఫికేషన్ లో మనకు బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవక్ ఈ 3 అయితే ఉంటాయి. ఫస్ట్ బీపీఎం అంటే మీకు ఫుల్ ఫామ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే బిఓ ఆఫీసులలో, మీకు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో ఉంటుంది. వీళ్ళు అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి అయితే చూసుకోవాలన్నమాట. డిపార్ట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మాత్రం. అండ్ ఏబిపిఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. ఇతను వచ్చేసి మనకు ఈ లెటర్స్ ఇవ్వడం కానీ, అంటే ఇంటింటికి లెటర్స్ ఇవ్వడం కానీ, అలాగే వేరే స్టాంప్స్ కానీ అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఏబిపిఎం సంబంధించి. అండ్ డాక్ సేవకు సంబంధించి కూడా సేమ్ అంతే మాట. ఇక్కడ మనకు ఏదైతే పోస్ట్ ఆఫీసులలో మనకు ఈ రైల్వే మెయిల్ సర్వీస్ కానీ అండ్ జాబ్ ప్రొఫైల్ సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇవి కూడా చూసుకోవచ్చు అన్నమాట. మనకు ఇందులో మేల్ వాళ్ళకు ఏదైనా పర్లేదు, కానీ ఫీమేల్ వాళ్ళకు బీపీఎం తీసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఈ డాక్ సేవక్ అండ్ ఏబిపిఎం వచ్చేసి కొంచెం తిరుగుడు ఉంటుంది అటు ఇటు. కాబట్టి ఫీమేల్ వాళ్ళకైతే అంత వర్త్ అయితే కాదు. ఇక శాలరీ చూసుకుంటే మాత్రం బీపీఎంకి వచ్చేసి ఇక్కడ 12,000 నుంచి 29,380 రూపాయలు. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 18,000 అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ మంత్ శాలరీ. అంటే మనకు ఇప్పుడు లెవెల్ 8 అయితే, అంటే ఇప్పుడు మనకు పే స్కేల్ 8 ఉంటుంది కదా, అదైతే మనకు యాడ్ చేస్తా అంటున్నారు. మరి చెప్పలేము, అది యాడ్ చేస్తే మాత్రం మీకు 25,000 to 30,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏబిపిఎం డాక్ సేవక్ వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపాయలు. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 15,000 నుంచి 16,000 వరకు అయితే మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది సాలరీకి సంబంధించిన పే స్కేల్ అన్నమాట.
అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మాత్రం మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, మేల్ అండ్ ఫీమేల్ కూడా. అండ్ మాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ మీరు 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 ఇయర్స్ వరకు అండ్ ఓబీసీ వాళ్ళకు 43 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 10 ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకసారి మీరు చూసుకోండి, ఓకేనా, నోటిఫికేషన్ లో ఉన్నది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్ గా 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం మీకు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ 10th సంబంధించి పాస్ అయితే సరిపోతుంది అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక హౌ టు అప్లై వచ్చేసి మనకు అప్లికేషన్ డేట్స్ అనేది నవంబర్ లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. నవంబర్ లో ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ వచ్చి అదే రోజు అప్లికేషన్స్ కూడా మనకు స్టార్ట్ అవుతాయి. అదే విధంగా మనకు ఒకవేళ నోటిఫికేషన్ అనేది నవంబర్ లో రాకపోతే మాత్రం కంపల్సరీగా మనకు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒకటి మనకు కొంచెం క్లారిటీ అనేది లేదన్నమాట, ఓకేనా. ఇది అందరు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు అప్లై ఎక్కడ చేసుకోవాలంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ g1.in వెబ్సైట్ మీరు గూగుల్ క్రోమ్ లో అయినా కానీ ఎక్కడైనా కొట్టినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ అనేది నేను కంప్లీట్ గా చెప్తూ ఉంటాను. అంటే ఏ విధంగా అప్లై చేయాలనేది, అలాగే ఎక్కడెక్కడ స్టేట్లలో పెట్టుకుంటే బెటర్ మన తెలుగు వాళ్ళకు అనేది కూడా నేను వీడియో చేసినాను ఆల్రెడీ. అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలే అయిపోయింది, యూట్యూబ్ లో డిలేట్ అయిపోయింది. నేను మాక్సిమం రేపు వీడియో వస్తుంది, చూడండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే ఉంటుంది అన్నమాట. ఏ స్టేట్ కి వెళ్తే బెటర్, మధ్యప్రదేశ్ లో జాబ్ వస్తుందా, ఛత్తీస్గఢ్ లో జాబ్ వస్తుందా, జార్ఖండ్ లో జాబ్ వస్తుందా, ఆంధ్రలో జాబ్ వస్తుందా, ఆ విధంగా నేను కంప్లీట్ గా రూట్ మ్యాప్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ వీడియో అనేది మనకు రేపు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ట్రై చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా చూసుకోవచ్చు. వాళ్ళే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిండు, ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది క్లియర్ గా. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అంటే ఎవరు కూడా దీన్ని మెరిట్ లిస్ట్ తయారు చేయరు, కేవలం సిస్టమ్ లోనే ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే దానికి సంబంధించిన మార్కుల ఆధారంగా, మీరు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా దాన్ని బట్టి ఇస్తారని మళ్ళీ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే మీకు సింపుల్ గా చెప్పానంటే ఎవరికైతే హై మార్కులు ఉంటాయో వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు క్యాల్కులేట్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ గ్రేడ్ 1 ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి అండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంత అన్నమాట. అంటే మీకు 10th లో 10/10 వస్తే దానికి ఇంటూ 9.5 అయితే మీకు పర్సెంటేజ్ వచ్చేసి 95%. ఈ విధంగా క్యాల్కులేట్ అయితే చేస్తారన్నమాట, ఓకేనా. పర్సెంటేజ్ లోకి క్యాల్కులేట్ చేయాలి వాళ్ళు, ఓకే. ఒకవేళ 97 అంటే 9.7 వచ్చింది అనుకోండి, 10th లో 9.7 వస్తే మీకు 9.7 ఇంటూ 9.5 ఇంటూ వేసిందంటే ఈక్వల్ టు 92.15 అయితే ఈ విధంగా పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరిగింది. పాయింట్లు వేరు, పర్సెంటేజ్ వేరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మళ్ళీ చెప్తున్నాను, పాయింట్లు వేరు, పర్సెంటేజ్ వేరు. వాళ్ళు మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే పర్సెంటేజ్ ద్వారా తీస్తారు అన్నమాట, ఓకే. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది సంబంధించిన నోటిఫికేషన్ లో అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ మనకు ఏదైతే అప్లై చేసేటప్పుడు కానీ మనకు జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అక్కడ మీకు సర్టిఫికేట్స్ కావాలి కదా. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసారు మార్క్ షీట్ అన్నమాట. మార్క్ షీట్ అంటే ఏం లేదు, 10th మెమో సర్టిఫికేట్, ఫుల్ మెమో. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు అయినా కానీ, పాన్ కార్డు అయినా కానీ, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇది ఏది ఉన్నా ఒకటి సరిపోతుంది. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఇక క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు వేరే ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వేరే ఉంటుంది. ఈ విధంగా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సెంట్రల్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అవి మీ సేవలలో అందుబాటులో ఉంటాయి, ఓకే. ఇక పీడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే అది ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్, మిగతా వాళ్ళకి అవసరం అయితే లేదు. ఈడబ్ల్యూఎస్ చెప్పిన కదా, ఎవరైతే యువర్ సంబంధించి కానీ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వాళ్ళకు ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇది సర్టిఫికేట్ అన్నమాట. మిగతా వాళ్ళకి అవసరం అయితే లేదు. ఇక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు అవసరం అన్నమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనం 10th మేము ఆధార్ కార్డు కొంటూ తీసుకువెళ్తాం కాబట్టి మనకు 2 సరిపోతాయి. లేదంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, సర్టిఫికేట్ ఉంటే మీరు తీసుకొని వెళ్తే బెటర్ అన్నమాట. ఇక నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఇది హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ
హెల్త్ సెంటర్స్ లలో దొరుకుతుంది. వాళ్ళు కంపల్సరీ అని మెన్షన్ చేసారు. అక్కడ ఒక ఫామ్ ఉంటది. ఆ ఫామ్ మీరు తీసుకొని వెళ్ళి ఒక ఎవరైతే హాస్పిటల్ హెడ్ ఉంటారో అతనితోని మీరు గ్రీన్ పెన్ తోని మీరు సంతకం పెట్టించి అదే విధంగా స్టాంప్ వేపియండి. మీకు ఏ ఇష్యూ లేదు అంటే ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు రిక్వెస్ట్ తోని అడిగితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. కంపల్సరీ ఆ సర్టిఫికేట్. ఇక అరుణాచల్ ప్రదేశ్ కి అయితే మనం అప్లై అయితే చేసుకోరాదు. ఎందుకంటే వాళ్ళకు లోకల్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. కాబట్టి మనం నాన్ లోకల్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి లేదు. ఈ ఒక్క స్టేట్ కి మిగతా అన్ని స్టేట్ లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకసారి ఆ వీడియో చూస్తే సరిపోతుంది. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100 ఫీ పేమెంట్ అయితే కట్టాలి. ఓబీసీ వాళ్ళు కానీ అండ్ యూఆర్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఫీ పేమెంట్ ₹100 అయితే ఫీ పేమెంట్ అయితే చేయాలి ఆన్లైన్ లో. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫీమేల్ వాళ్ళు అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. మిగతా వాళ్ళు ఓబీసీ యూఆర్ వాళ్ళు బాయ్స్ మాత్రమే, వాళ్ళు మాత్రమే ₹100 ఫీ పేమెంట్ ఆన్లైన్ లో కట్టాలి. ఓకే. అండ్ ఓబీసీ లో ఫీమేల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. ఫీమేల్ అంటే అందరి ప్రతి ఒక్కరు కూడా ఫీమేల్, ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం అయితే లేదు ఆన్లైన్ లో. ఇక మీ సేవలు అప్లై చేసుకుంటే ఒక 200-300 తీసుకుంటారు. అది అది పక్కన పెట్టండి. ఇది సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ అన్నమాట. నోటిఫికేషన్ లో అన్ని డీటెయిల్స్ చెప్పని అనుకుంటున్నాను. సింపుల్ గా 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. మనకు నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. ఈ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ కింద రిప్లై ఇవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, మీరు అక్కడ మెసేజ్ చేసినా కానీ కంపల్సరీగా రిప్లై రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ చెప్పినా కదా, జనవరిలో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సుమారుగా 52,000 పోస్టులతోని మనకు తెలంగాణకు ఒక 1,500 పోస్టులు అండ్ ఆంధ్రప్రదేశ్ కి 2,000 నుంచి 2,500 పోస్టుల దాకా ఉండే అవకాశం ఉందని హైయర్ అఫీషియల్స్ అయితే అంటున్నారు ఈ నోటిఫికేషన్ కి. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 9, 10 ఆ 2 డేట్లల్లో మనకు అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. చూద్దాం, మనకు క్లారిటీగా వస్తుంది కదా మనకు అన్ని డీటెయిల్స్ కూడా. అండ్ వీడియో ఎండ్ వరకు చూసారు అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే సింపుల్ గా 10th పాస్ అయ్యి ఖాళీగా తిరుగుతున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా వీడియో షేర్ అయితే చేయండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.